మేము ప్రతి ఒక్క కంట్రీకి విజిటర్ వీసా అయితే చేస్తాము. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీసు, సౌత్ కొరియా, ఇలా ప్రతి ఒక్క సెనిగన్ కంట్రీకి ప్రతి ఒక్క కంట్రీకి విజిటర్ వీసా అయితే చేస్తాము. ఇంట్రెస్ట్ లో కాల్ అయితే చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నా పేరు సునీల్ కుమార్. అబ్రాడ్ లో ఉన్న జాబ్ గురించి, స్టడీ వీసా గురించి, విజిట్ వీసాస్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేటివ్గా వీడియో చేస్తుంటాను. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటేనే ప్లీజ్ మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా ఎలా అప్లై చేయాలా, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి, ఎంత ఖర్చు అవుతుంది. న్యూజిలాండ్ టూరిస్ట్ వీసా ఎలా అప్లై చేయాలా, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి, ఎంత ఖర్చు అవుతుంది. అలాగే ఈ రెండు కంట్రీస్ నుంచి విజిటర్ వీసా నుంచి వర్క్ వీసాకి ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. కంప్లీట్గా వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆస్ట్రేలియా అలాగే న్యూజిలాండ్ టూరిస్ట్ వీసా గురించి సపరేట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా నార్మల్గా కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి అయితే చెప్తా. అదైన తర్వాత ఇన్కమ్ డాక్యుమెంట్స్ గురించి అయితే మీకు అయితే చెప్తాను. డీటెయిల్గా సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆస్ట్రేలియా విజిట్ వీసా అలాగే న్యూజిలాండ్ వీసాని మనము ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. ముందుగా ఆస్ట్రేలియా విజిట్ వీసా గురించి చూస్తేనా అందరికీ అప్లికేబుల్ అయ్యే కామన్ డాక్యుమెంట్స్ చూస్తేనా 6 month వ్యాలిడిటీ పాస్పోర్ట్ అయితే ఉండాల్సి వస్తుంది. మనకి ప్రీవియస్గా వేరే కంట్రీకి వీసా వచ్చింటే ఆ వీసా కాపీస్ కానీ సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. డే టు డే ఐటనరీ, కవర్ లెటర్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. అలాగే మన ఆధార్ కార్డ్ కానీ కావాల్సి వస్తుంది. ఇన్కమ్ డాక్యుమెంట్స్ మనం చూస్తేనా మనం జాబ్ చేస్తుంటేనా 3 months పే స్లిప్, 6 month బ్యాంక్ స్టేట్మెంట్, 3 years ITR అయితే కావాల్సి వస్తుంది. మనము విజిట్ వీసా గురించి వెళ్తున్నాం కాబట్టి మన కంపెనీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆర్ లీవ్ లెటర్ అయితే కావాల్సి వస్తుంది. మనం ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తామో మనం బిజినెస్ చేస్తుంటేనా 3 years ITR అలాగే బిజినెస్ ప్రూఫ్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా విజిట్ వీసా అనేది 11,000 పడుతుంది. మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటోడు ఈ అమౌంట్ అయితే కంప్లీట్గా పే అయితే చేస్తాం. న్యూజిలాండ్ టూరిస్ట్ వీసా ప్రాసెస్ కానీ సేమ్ ప్రాసెస్. ఇది కానీ మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే వేయాల్సి వస్తుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ సేమ్ కామన్ డాక్యుమెంట్స్, 6 month వ్యాలిడిటీ పాస్పోర్ట్, మన ఆధార్ కార్డు, మనకి ప్రీవియస్గా వేరే కంట్రీకి వీసా వచ్చింటే ఆ వీసా కాపీస్, డే టు డే ఐటనరీ, కవర్ లెటరు ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తే సబ్మిట్ అయితే చేస్తుంది. మనం జాబ్ చేస్తుంటేనా మనకి 3 months పే బ్యాంక్ స్టేట్మెంట్, మన కంపెనీ ఐడి కార్డ్ కానీ, మనం బిజినెస్ చేస్తుంటేనా 3 years ITR కానీ అలాగే బిజినెస్ ప్రూఫ్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. న్యూజిలాండ్ విజిట్ వీసా అనేది 2 weeks లో వస్తుంది. మన డాక్యుమెంట్స్ అన్ని పక్కా ఉండి మనకి ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తేనా వితిన్ 2 weeks కానీ విజిట్ వీసా అయితే వస్తుంది. ఈ విజిట్ వీసా కాస్ట్ వచ్చేసి 23,000 పడుతుంది. మన ఇండియా కరెన్సీలో మనకి 6 to 9 months వరకు విజిట్ వీసా అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆస్ట్రేలియా విజిట్ వీసా అయినా కానీ న్యూజిలాండ్ విజిట్ వీసా అయినా కానీ రెండు కంట్రీస్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేదంటే వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రిటర్న్ వస్తామని ప్రూవ్ అయితే చేసుకోవాలి. ఇది ఎలా మనం ప్రూవ్ చేసుకుంటామంటే మన దగ్గర ఉన్న లైక్ ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కానీ పెట్టచ్చు. సో దట్ మనము వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇండియాకి స్ట్రాంగ్ టైఅప్ అయితే ఉంది. అక్కడికి జస్ట్ విజిట్ పర్పస్ పైన వెళ్తున్నాము. అదైన తర్వాత మనకి ఇండియాకి వచ్చి మన రెస్పాన్సిబిలిటీ చూసుకుంటాము, ప్రూవ్ అయితే చేసుకోవచ్చు. న్యూజిలాండ్ టూరిస్ట్ వీసా అలాగే ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా ఈ రెండు కంట్రీస్కి మనం విజిట్ వీసా పైన వెళ్ళి లీగల్గా మనము ఇమిగ్రేషన్ ప్రాసెస్ ప్రకారము వర్క్ పర్మిట్ కింద కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను. రెండు కంట్రీస్కి సేమ్ ప్రాసెస్, అందుకే ఒకేసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వన్స్ మనము అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్గా ఎంప్లాయర్ని అయితే పట్టుకోవాల్సి వస్తుంది. మనకు సూటబుల్ జాబ్ అయితే ఎత్తుకోవాల్సి వస్తుంది. అక్కడున్న ఎంప్లాయరు అక్కడ లోకల్గా ఎలాంటి అంటే వేకెన్సీస్ అనేది లోకల్గా ఈ జాబ్ అయితే చేయలేరు. ఓన్లీ ఫారినర్స్ మనం హైర్ చేసుకోవాల్సింది వస్తుంది అని ప్రూవ్ చేసుకొని లోకల్ గవర్నమెంట్కి మన వీసా ప్రాసెస్ అనేది ఎంప్లాయర్ అయితే అప్లై చేయాల్సింది వస్తుంది మన బదులు. వన్స్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత వర్క్ వీసాకి కన్వర్ట్ అయితే చేయిస్తారనమాట. రెండు కంట్రీస్కి ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ సేమ్ ప్రాసెస్ అనమాట. సో దట్ మనము ఎన్ని రోజులు మనము ఆస్ట్రేలియాకి కానీ న్యూజిలాండ్కి కానీ ఎన్ని రోజులు విజిట్ పైకి వెళ్తామో అన్ని రోజుల లోపల ఇది ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే మనకి వర్క్ వీసాగా కన్వర్ట్ అయ్యింది. లేదు కాలేదంటే మనకి జాబ్ దొరకలేదంటే మనం మళ్ళీ ఇండియాకి వచ్చేసి
దీంట్లో రిస్క్ ఉంటుంది, బట్ కన్వర్షన్ అయితే అవుతాయి కంపల్సరీగా. ఇది ఇమిగ్రేషన్ ప్రాసెస్ లీగల్గా అయితే అవుతుంది. సో ట్రై చేస్తాను అన్న వాళ్ళు ట్రై అయితే చేయండి.